కొలిచిన వారికి కొంగు బంగారం, కోరిన వరాలను ప్రసాదించే కల్పతరువు నంద్యాల జిల్లా సుబ్బారాయుడు కొత్తూరు దేవాలయం. ఈ దేవాలయం దాదాపు 400 నుంచి 500 ఏళ్ల పురాతనమైన అత్యంత విశిష్టమైన దేవాలయంగా ప్రసిద్ధి పొందింది. ఈ ఆలయంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సర్పాకారంలో కొలువై ఉంటారు. 2 తెలుగు రాష్ట్రాల నుంచి కాకుండా తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి భారీగా భక్తులు సుబ్బారాయుని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. కొత్తూరు సుబ్బారాయుని ఆలయం విశిష్టత గురించి అర్చకులు సురేష్ శర్మతో సిటీ 24/7 ప్రతినిధి నూర్ భాషా ఫేస్ టు ఫేస్. కొలువైనటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సుబ్బరాయుడు కొత్తూరు అని పేరు స్వామివారి పేరుతోనే ఈ ఊరు యొక్క పేరును పిలువబడుతుంది. కోరిన వారికి కొంగు బంగారం, నిత్య కళ్యాణం, పంచదోరణం, కోరిన కోరికలు తీర్చేటి కల్పతరువు సుబ్బరాయుడు కొత్తూరులో కొలువైన స్వామి కొత్తూరు సుబ్బరాయుడు స్వామి. సో ఇక్కడ దాదాపు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుండి కాకుండా ఇతర రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటక నుండి కూడా ఎంతో మంది భక్తులు ఇక్కడ వచ్చి కోరికలు వారి తీర్చుకుంటూ ఇక్కడ ముక్కుడులు జరిపించుకుంటూ ఉంటారు. అయితే ముఖ్యంగా ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సర్పాకారంలో ఉంటారు. అయితే ఇక్కడ వచ్చి భక్తులు ఎక్కువ శాతము కుజదోషము, పెళ్లి కానీ వివాహం కానీ వారు ఎక్కువ ఇక్కడ పూజలు నిర్వహిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి ప్రస్తుతం మనతో పాటు ఆలయ నిర్వాహకులు పూజని ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. స్వామి చెప్పండి స్వామి, ఈ టెంపుల్ యొక్క ప్రత్యేకత ఏంటి? అంటే ఇలాంటి ఇక్కడ పూజలు నిర్వహిస్తారు, ప్రత్యేక పూజలు ఏముంటాయి? ఓం శరవణ భవ. శ్రీ సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానం, ఎస్ కొత్తూరు గ్రామం, పాండ్య మండలం, నంద్యాల జిల్లా. ఈ యొక్క శైవ క్షేత్రంలో స్వామివారు దాదాపు 400 సంవత్సరాల నుంచి 500 సంవత్సరాల మధ్యకాలంలో ఇక్కడ భూమిలో ఉద్భవించినాడు. ఇక్కడ స్వామివారు వెలిసిన కూడా పూర్వము మాఘమాసము శుద్ధ షష్ఠి ఆదివారం రోజు ఇక్కడ వెలిచాడు కాబట్టి ఇక్కడ ఆదివారం ప్రత్యేకంగా మారిపోయింది. అదేవిధంగా సుబ్రహ్మణ్య స్వామి వారికి మంగళవారం కూడా ప్రీతికరమైన రోజు కాబట్టి మంగళవారం కూడా అధిక సంఖ్యలో భక్తులు రావడం జరుగుతూ ఉంది. ప్రతి ఆదివారం కూడా ఇక్కడ స్వామివారికి శైవ ప్రకారం వేకుజామునే 3 గంటలకు బ్రహ్మముహూర్తంలో స్వామివారి రుద్రాభిషేకం, సర్పసూక్తంతో సుగంధ ద్రవ్యాలతో నిత్యానంద అభిషేకం, మహామంగళాన్ని ఇచ్చి తర్వాత 5 గంటలకు భక్తులకు ఆర్జిత సేవల అభిషేకాలు, దర్శనాలు కల్పించడం జరుగుతూ ఉంది. ప్రతి ఆదివారం కూడా సుదూర ప్రాంతాల నుంచి భక్తులందరూ కూడా చాలా అధిక సంఖ్యలో వస్తారు. స్వామివారు ఎందుకనగా ఆదివారం విషయాలు కాబట్టి భక్తులు ఆ రోజు చాలా పవిత్రమైన రోజుని కాబట్టి ఆదివారం రోజు ఎక్కువ వస్తారు. అభిషేకాలు, దర్శనాలు చేసుకుని స్వామివారి కృపకు పాత్రలు వస్తుంటారు. అదేవిధంగా ఫస్ట్లో ఆంధ్రప్రదేశ్, ఇంత రాష్ట్రం నుంచి జనాలందరూ వచ్చారు. రాను స్వామివారి దగ్గరికి రావడం, వాళ్ళ యొక్క అనుకునే కోరికలు నెరవేరడం, అట్లా చుట్టుపక్కల అందరూ కూడా తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల భక్తులు చిన్నగా స్వామివారి దర్శనానికి రావడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి యొక్క నాగదోషాలు, దోషాలు, రాహుకేతు కాలసర్ప దోషాలకు సంబంధించి కూడా వాళ్ళ యొక్క పూజలు చేయించుకోవడం, వాళ్ళు వచ్చిన తర్వాత స్వామివారి ఇక్కడ మొక్కుబడిగా ఒక్కొక్కరు మొక్కుతూ ఉంటారు. 3 వారాలు స్వామివారి తిరుగుతాము, 5 వారాలు తిరుగుతామని వాళ్ళ మొక్కుబడి ప్రకారం తిరిగి వాళ్ళ యొక్క కోరికలు నెరవేరుతున్నాయి స్వామి చెప్పి చాలామంది భక్తులు చెప్పడం జరిగింది. మనం కూడా అదే కాబట్టి భక్తులు ఎంతో నమ్మకం, విశ్వాసం వస్తుంటారు కాబట్టి స్వామివారిని సేవించి స్వామివారి కృపకు పాత్రవుతారని మనసారి ఆశిస్తున్నాం. అదేవిధంగా ప్రతి మంగళవారం కూడా స్వామివారి యథావిధంగా 4 గంటల సమయంలో అభిషేకం ఉంటుంది. 5:30కు స్వామివారి ప్రాతకాలం అయిపోయి మళ్ళీ భక్తులకు 5:30 ఆత్మ సేవలు అభిషేకాలు జరుగుతుంది. ఇక్కడ కాలాస్తి మాదిరి ప్రతి మంగళవారం కూడా మధ్యాహ్నం 3 నుంచి 4:30 వరకు రాహుకాలం ఉంటుంది. ఆ సమయంలో ఇక్కడ దేవస్థానం వారికి ప్రత్యేకంగా రాహుకాలం పూజలు ఉంటుంది. మనకు ఈ గంటన్నర సమయంలో దాదాపు 150 నుంచి 200 అభిషేకాలు ఉంటాయి. అంటే ఓన్లీ ఈ యొక్క రాహుకేతు పూజలు మాత్రమే. నాగదోషం, కుజదోషం, రాహుకేతు కాలసర్ప దోషాలు, వివాహం, సంతానం, ఉద్యోగం, యొక్క రుణబాధలు ఉన్న వాళ్ళందరూ కూడా ఇక్కడ ఈ సమయంలో స్వామివారికి తడిబట్టలతో స్నానం చేసి గర్భగుడికి 108 ప్రదక్షిణ చేస్తారు. 108 ప్రదక్షిణ చేసి ఈ యొక్క గంటన్నర సమయంలో కూడా వీళ్ళందరూ కూడా స్వామివారి దగ్గర అభిషేకం చేసి స్వామివారికి అన్నప్రసాద వితరణ చేసి భోజనం చేసుకుని స్వామివారిని చూసుకుని మళ్ళీ బయలుదేరుతుంటారు. మహిళలు కావచ్చు, అబ్బాయిలు పురుషులు కావచ్చు, అంటే పెళ్లి కానీ కుజులున్న వాళ్ళకు ప్రత్యేకంగా ఇక్కడ పూజ ఏర్పాటు అదే మరి వివాహం కానీ కుజదోషం కానీ జాతక చక్రం యొక్క రాహు
ఇక నాగదోషము కాలసర్ప దోషం ఏదైనా ఉన్నా కానీ వివాహానికి కానీ ఉద్యోగానికి కానీ సంతానానికి కొంచెం ఆటంకం కలుగుతూ ఉంటుంది. కాబట్టి వీళ్ళందరికీ అధిపతి సుబ్రహ్మణ్య స్వామి వారు. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధించిన సేవించిన దర్శనం చేసుకునే సత్ఫలితాలు తొందరగా వస్తాయి. సో ఇది మనతో పాటు సురేష్ శర్మ చెప్తున్నారు. ప్రత్యేకంగా ఈ దేవస్థానంలో కాలసర్ప దోషాలు జన్మత ఏదైనా రాష్ట్రంగా ఏదైనా దోషం ఉన్నప్పటికీ కూడా దోషం ఉన్న పెళ్లి కానీ వివాహం కానీ యువకులు కానీ ఎవరికైనా ఏమైనా ఇబ్బందులు ఉన్నా కూడా ఆటంకాలు కలుగుతున్నా కూడా ఇక్కడ ప్రత్యేక పూజలు నిర్వహిస్తామంటున్నారు.